ఎవరైతే నిన్ను దూషించారో అదే నోటితో నీ గురించి ప్రకటించేలా చేయబోతున్నాడు. ఎవరైతే నేను అలక్ష్యము చేశారో ఆ అలక్ష్యము చేసిన వారితోనే ఏదైతే మొర్దుకై ఏదైతే అతని కొరకు ఉరి కొయ్యను సిద్ధపరిచాడో అదే మొర్దుకైకి ఆ ఉరి కంబానికి ఎక్కించాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. నిన్ను బట్టి ఎవరైతే గుంతలు తవ్వారో వారే ఆ గుంతలో పడతారు. అవునా కదా? మొర్దుకై కోసం ఏం చేశాడు హామాను? ఉరికొయ్యను సిద్ధము చేశాడు. ఆ మొర్దుకై ఏదైతే ఆ ఉరికొయ్యకి ఎలాడాలి, కానీ మొర్దుకై రథాన్ని ఎక్కాడు. మొర్దుకై అధికారాన్ని చేపట్టాడు. హామాను ఉరికి బిగించబడ్డాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ధ్వజమెత్తుతున్న శత్రువుల ధ్వజాలు కూల్చబడతాయి. ఆ రీతిగా నిన్నెవరైతే తీసివేసి అవమానపరిచారో నేడు నీ అపాయింట్మెంట్ కూడా తొలకరి స్థితికి వెళ్ళిపోతావు. ఆమేన్. దేవుడు అలా మార్చేస్తాడు. ఎప్పుడు? ఆయన మార్గములలో నడుచుచు. ఆమేన్. అట్టి స్థితిలో కనుకుంటే నీ బ్రతుకు నా ప్రభువు ఇచ్చించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.